అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ పోర్షన్. సో ఇవాళ ఈ సింపుల్ పోర్షన్ అనే యూట్యూబ్ ఛానల్లో మనం మాట్లాడుకునే టాపిక్ సూపర్ ఫుడ్. అసలు ఈ సూపర్ ఫుడ్ అనే టర్మ్ ఒక మార్కెట్ టర్మ్ అనేది మీకు తెలుసా? అయితే యూజువల్గా ఎప్పుడన్నా సేల్స్ పెంచడానికి లేదా ఒక పర్టికులర్ ఫుడ్ని బాగా ట్రెండ్ చేయడానికే ఈ సూపర్ ఫుడ్ అనే పదం యూజువల్గా యూజ్ చేస్తూ ఉంటారు. నార్మల్గా మనం బ్రోకలీ తింటే షుగర్ తగ్గిపోతుంది, లేదా బుల్లెట్ కాఫీ తాగితే పోస్ట్ వర్కౌట్ మీల్ లాగా హెల్ప్ అవుతుంది, నెయ్యి ఎక్కువ తీసుకుంటే గట్ బ్యాక్టీరియా పెరుగుతుంది, ఇలాంటివి బాగా వింటూ ఉంటాం. బట్ జనరల్గా సూపర్ ఫుడ్ అనే కాన్సెప్టే ఉండదు. హ్యూమెన్స్కి సూపర్ ఫుడ్ అనే కాన్సెప్ట్ అసలు సపోర్ట్ చేయదు. ఒక్క సూపర్ ఫుడ్ ఉంటే అసలు మనం ఇన్ని మిల్క్ అని, పెరుగు అని, బటర్ అని ఇవన్నీ ప్రొడక్షన్ చేసుకుంటామా? నిజంగా ఒక్క ఫుడ్ మనకు సరిపోతుంది అని అంటే డెఫినెట్గా కాదు. మనమేమి చోటా భీమ్ లాగా ఒక్క లడ్డు తినేస్తే ఫుల్ పవర్ఫుల్ అయ్యి ఫుల్ స్ట్రాంగ్ అయ్యి ఫైట్ చేయలేము. ఖచ్చితంగా మనం బ్యాలెన్స్డ్ ఫుడే తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటేనే మన ఇమ్యూన్ సిస్టమ్ పెరిగి మైక్రో ఆర్గానిజమ్స్తో ఫైట్ చేయగలుగుతాం. ఓకే, సో ఖచ్చితంగా ఈ సూపర్ ఫుడ్ అనే కాన్సెప్ట్ని మీరు నమ్మకండి. బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకొని హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ.